ఏసీ ఫామ్ అయింది ఆ కృష్ణయ్య చైర్మన్గా రిజర్వేషన్ల సాధన కోసం ఒకటి. ప్రభుత్వం చాలా కమిటెడ్గా ఉన్నామని చెప్తోంది. హైకోర్టులో ప్రయత్నం చేసిన సీనియర్ న్యాయవాదులతో సుప్రీంకోర్టులో మరోసారి ఇవాళ రిట్ పిటిషన్ వేయబోతున్నారు. కానీ ఏం జరుగుతుందో తెలీదా ముందే అని ప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. అసలు దీన్ని మోసం అన్న మాటే వాడారు రవీంద్ర గారు, పెద్ద మాటే వాడారు ప్రభుత్వం మీద. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ రిషి గారు, ఇద్దరు పెద్దరికి, రవీంద్ర గారికి, ప్రకాష్ రెడ్డి గారికి. ఇప్పుడు బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రధానంగా, దాంతో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అనేది రిజర్వేషన్లు ఇవ్వాలనేది ఒక నూతన అధ్యాయం భారతదేశ చరిత్రలో. వాస్తవానికి విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో లేవు, చట్టసభల్లో లేవు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇవ్వాలనే ఒక ప్రతిపాదన అటు బీహారు, ఇటు కర్ణాటక, ఇట్లా కొన్ని రాష్ట్రాలు చేసినాయి. అవి సక్సెస్ కాలేదు, కారణాలు అనేకం. అక్కడ ఏ కారణాల చేత వాళ్ళకు అవకాశం రాలేదో వాటిని అన్నిటిని స్టడీ చేసిన తర్వాతనే ఇక్కడున్న జనాభాకు కులగణన చేయాలనే ఆలోచన వచ్చి, ఎంపిరికల్ డేటా అంటే సమగ్రమైన డేటాతోనే మనం దానికి 42% ఫిక్స్ చేసి దాన్ని చట్టం చేసినాం. చట్టమే చేసినాం అంటే బిల్ పాస్ అయింది 2 సభల్లో. నాకంటే వారు ఇంకా సీనియర్ కాబట్టి రవీంద్ర గారికి వారు ఒక చర్చ వారు ఉన్నారు. ఒక చర్చ జరగాలి. మొన్న అమెండ్మెంట్స్ చర్చ జరగాలి. బీఆర్ఎస్ నాయకులందరూ దాని మీద, కేసీఆర్ గారి మీద కేసు అనే ఇష్యూలో దాన్ని వాయిస్ అవుట్ లో ఫట్ కొట్టేసింది మొన్న. ఒకటే రోజు సభ జరిగిన రోజు, ఇది అమెండ్మెంట్స్ సంబంధించి కానీ ఇతరత్ర. అయితే గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్ గా 50% కు మేము ఎక్సీడ్ కాము అని చట్టం చేసింది. దాన్ని అమెండ్ చేయాల్సి వచ్చింది. అవును. కాబట్టి దాన్ని మరి వాళ్ళు ఎట్లా రాటిఫై చేసిండ్రో, బీసీలకు ఇవ్వాలని ఎందుకు అనిపించలేదో నాకు అర్థం కాలేదు. మరి ఇక్కడ ఉన్నది దాదాపు ఎంత 56% పైచిలుకు అనేది మనకు వచ్చిన డేటా. నేను గతంలో ఒకటి కేసీఆర్ గారిది నేను ప్రత్యక్షంగా ఉన్నది నేను చెప్పాలి. ఒకరోజు నీటి అంశాల మీద కూర్చున్నాం. ఇటు ఏది కృష్ణా పోతిరెడ్డిపాటి హెక్టరేట్ నుంచి అటు గాలేరు, నగరి, హంద్రినీవ, గడ్డికోట ఈ ప్రాజెక్టులకు ఎంత అలొకేషన్ అవుతుందని జేసీ వారితో కూర్చున్నది. ఆ రోజు ఆర్ కృష్ణయ్య గారు వస్తున్నది. ఇది 2012 ముచ్చట, ఆల్మోస్ట్ అలా అనుకుంటా, 2012 ఆ పరిసర ప్రాంతాలు. అప్పుడు ఇప్పుడు మేము అనుకున్నప్పుడు కృష్ణయ్య గారు వస్తున్నప్పుడు జరిగింది చర్చ. ఇప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత ఇస్తున్నాం, 33% ఇస్తున్నాం, మనము ఎంత ఇచ్చుకోవచ్చు అని అక్కడే చర్చ జరిగి ఒక 37%కి రమారమి 37% అయితే మనం ఇచ్చుకునే అవకాశం ఉంటే, తెలంగాణ వస్తే బీసీలకు మనం 37% ఇద్దామని రికార్డు ఉంటుంది. ఆ రోజు కేసీఆర్ గారు ఇంటికి వచ్చిండ్రు. ఆ రోజు కేటీఆర్, తర్వాత హరీష్ రావు, కొంతమంది ఎవరు టీఆర్ఎస్ నాయకులు కూడా ప్రెస్ మీట్ లో ఉండే. మేము పైన ఉంటుంది వారితో. అంటే అప్పుడే 37% అనుకున్నది 25%కి ఎందుకు ఒప్పుకున్నారు, ఎందుకు మేము 50% అబౌవ్ చెయ్యమని ఎందుకు చేసిండ్రో బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి. సరే, రవీంద్రరావు గారికి ఆ విషయాలు అన్ని తెలిసిన ఇటువైపు బీజేపీ చట్టం చేసేటప్పుడే వాళ్ళు డిఫర్ అయినరు, తర్వాత అమెండ్మెంట్స్ కోరిండ్రు, చాలా చర్చ చేసిండ్రు. అటు మహేష్ రెడ్డి గారు కానీ, ఇటు పాయల్ శంకర్ గారు కానీ నేను చూసిన అదంతా. ఈ డ్రాఫ్ట్ తయారయ్యే ముందు మాకు కావాలి అంటే, డ్రాఫ్ట్ తయారంటే దీనిలో ప్రధానమైన అంశాల మీద చర్చ జరిగేటప్పుడు కూడా మాకు అన్ని విషయాల పట్ల స్పష్టత కావాలని చర్చ జరిగింది. జరిగిన క్రమంలో కూడా అందరూ రమారమి ఒప్పుకున్నాకనే కదా బిల్ అయింది. అంటే ఇప్పుడు ఇందులో దయాకర్ గారు ఇంకో యాంగిల్ ఏంటంటే, బీజేపీ సరే ముస్లిం యాంగిల్ తీసుకొస్తుంది అనుకోండి, దానికన్నా ఇంకోటి కులాల పంచాయతీ పెట్టడానికి ప్రభుత్వం ఇది జరగదని తెలిసి కూడా ఒక ప్రయత్నం చేస్తున్నట్టు తెలంగాణ సమాజం ముందు చేస్తోంది అనేది ఇందాక మాట్లాడారు. జరగదు అనేది ఒట్టి మాట. ఏ అంశాలు ఇప్పుడు స్టే ఇచ్చింది, దేనికి ఇచ్చిండ్రు వాళ్ళు, ఇంకా ఇవాళ వస్తుందేమో కాపీ. ఏ అంశాల మీద ఇచ్చిండ్రు? ఇప్పుడు 10 మంది 10 రకాలుగా 10 అభిప్రాయాలు చెప్పినాం కోర్టు ముందు. వచ్చిందా అది? 17% జనరల్ కోటాలో పెట్టుకుని మీరు ఎన్నికలకు వెళ్ళిపోవచ్చు అనేది అందులో ఉంది. అంటే ఇప్పుడు క్యాప్ కు సంబంధించిన చర్చనే కాదు, దాంట్లో 10 రకాల అంశాలు. ఒకళ్ళు ఏబిసిడి చేయలేదు అని,
ఒకళ్ళు మాకు ఎంబీసీలకు ఇవ్వాలని, చాలా అంశాలు కూడా ఉన్నాయి దాంట్లో. ఓకే. వీటి తలనొప్పి ఎందుకు అని చెప్పేసి అది స్టే ఇచ్చే ప్రయత్నం చేసింది హైకోర్టు. ఉమ్, హైకోర్టు స్టే ఇస్తే ఇంకా ఉంది కదా, 40 days 30 days గవర్నమెంట్ కి ఇచ్చింది, మళ్ళీ 14 days మళ్ళీ ఇతర పార్టీలకు ఇచ్చింది, ఎవరెవరైతే దాంట్లో పార్టీ ఉన్నారో. ఉమ్, కూలంకుషంగా చర్చించిన తర్వాత దీన్ని ఇవ్వాలి, ఎంత తొందరగా ఇచ్చేది కాదన్నారు. ఇప్పుడు ఒక అంశము రవీంద్రరావు గారు ఒక డిస్కసివ్ పాయింట్ వేసింది ఏమని, ఇప్పుడు 8వ తారీఖు నాటి జడ్జిమెంట్ ఉంటే మీరు 9 నుంచి నోటిఫికేషన్ సంబంధించి ఏంది దరఖాస్తులు తీసుకునే సంబంధించి ఎందుకు మీరు పెట్టిండ్రు అని. ఇప్పుడు మీరు మీలాంటి పెద్దలందరూ కలిసి ఏంటిది కోర్టుకు పోతే కోర్టు ఏం చేసింది, మీరు సెప్టెంబర్ 30 లేగా ఎన్నికలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఉమ్, అవును. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు చేయకపోతే మీరు ఏం చేయాలో ఎందుకు చేస్తలేరో మాకు చెప్పాలని మా మీద మెడ మీద కత్తి పెట్టారు. అదే హైకోర్టు. కరెక్ట్. 42% మీరు కాంగ్రెస్ వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో ఒప్పుకున్నారు, ఎందుకు ఇస్తలేరని మీరే అంటుంటారు. మళ్ళీ 42% ఎట్లిస్తారు, ఇయ్యలేరు కదా మీరని మీరే అంటుంటారు. అంటే